హాయ్ అండి. హలో అండి. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఎంట్రీ. అసలు ఏంటి ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదా లేకపోతే ఎగ్జిట్ ఎక్స్పెక్ట్ చేసి? ఎగ్జిట్ కూడా రెండు. ఎందుకంటే ఎంట్రీ అప్పుడు కూడా చాలా వరకు నాగప్రశాంత్ అనుకున్నారు. సో అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంట్రీ. సో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ కూడా అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండు ఓకే, ఎంట్రీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నాగప్రశాంత్ ఎట్లయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేశారో, ఆన్ ది అదర్ హ్యాండ్ నా సైడ్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎందుకంటే నాగప్రశాంత్ చాలా మంచి ప్లేయర్, నాకు చాలా ఇష్టం అతను. బట్ నేను ఏదైతే లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అగ్ని పరీక్షలో అతను అన్డిజర్వింగ్ అంటాను కదా, నాకు తెలిసి అదే పాయింట్ వచ్చి ఉంటుంది. బిగ్ బాస్ గేమ్ జస్ట్ ఉండడం కాదు, మీరు మీ ఒపీనియన్ పెట్టాలి. అది నాగప్రశాంత్ గారు ఒపీనియన్ చాలా ఫ్రీక్వెంట్లీ పెట్టలేదు. సో అది బిగ్గెస్ట్ రీజన్ అయి ఉంటుందని నన్ను తీసుకున్నారని నాకు అనిపించింది. అండ్ ఒక ప్లేయర్ పడిపోయి లేవడం అనేది ఏ ప్లేయర్ చూడలేదు అగ్ని పరీక్షలో. అండ్ అదే ట్రూ ప్లేయర్ క్వాలిటీ కాబట్టి అది నచ్చి వాళ్ళు తీసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే మన శ్రీముఖి గారు కూడా అంటారు స్టేజ్ మీద. సో దాని రీజన్ వల్ల వెళ్ళినా. ఇప్పుడు బయటికి రావడం అనేది జనాల చేతుల్లో ఉంది. గేమ్ ఎలా వెళ్ళిందో జనాల వరకు నాకు తెలియదు, ఇంకా చూస్తున్నాను నేను. అంటే బేసిక్ గా మనం బయట రెండు విషయాల్లో మీకు నెగిటివ్ అయ్యిందని బయట టాక్ ప్రకారం తీసుకుంటే, ఒకటి వచ్చేసి మనీష్ గారికి జ్యూరీ నుంచి సపోర్ట్ ఉందా, అభిజిత్ శ్రీముఖి మాట్లాడుకున్నారు అనే టాపిక్ తీసుకొచ్చారు అని. నెక్స్ట్ మీరు ఒక సో అండ్ సో ఇంటర్వ్యూలో పిఆర్ అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేశారు. సో ఈ రెండింటి వల్ల కూడా నెగిటివ్ అయ్యి అభిజిత్ ఇంకా శ్రీముఖి గారు మేము డిస్కషన్ చేసి మనీష్ గారిని సెలెక్ట్ చేశాము అని చెప్పేసి చెప్పారు కదా స్టేజ్ పైన. సో అది కూడా జ్యూరీ సెలెక్షన్స్ లో మనీష్ గారిని సెలెక్ట్ చేశారా అని చెప్పేసి సపోర్టింగ్ గా అనేసి ఉందని. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైతే వెళ్ళిండ్రో ఇంటికి, ముగ్గురు త్రూ ఓట్స్ వెళ్ళిండ్రు, ఇద్దరు త్రూ జ్యూరీ వెళ్ళిండ్రు. ఒక జ్యూరీ వచ్చేసి మన ఏమంటారు ఇది నవదీప్ గారు, సెకండ్ జ్యూరీ వచ్చేసి మన బిందు మాధవి గారు తీసుకున్నారు. సో అట్లా నాకు తెలిసి వాళ్ళిద్దరిది కలిసి ఇంకో వాళ్ళని తీసుకుందామని అనుకుని ఉంటారు. అండ్ దాంట్లో నన్ను తీసుకున్నారు. సో అది కొంచెం ఫేరే అనిపించింది నాకు. సో దాంట్లో వాళ్ళ డెసిషన్ నేను మీకు తెలీదు, స్టేజ్ మీద ఆల్రెడీ చెప్పేసాను, అయిపోయింది ఇదంతా. నేను 1 month ఏమంటే ట్రావెలింగ్ చేస్తూ తిరుగుతుంటారు, అయిపోయింది, ఈ ఛాన్స్ లేదని నాగార్జున కూడా వెళ్ళిపోతా అంటారు. అప్పుడు వచ్చారు వీళ్ళు. సో మాకు లాస్ట్ మినిట్ వరకు కూడా అసలు తెలీదు, ఐడియా కూడా లేదు అసలు ఎవరు వెళ్తున్నారు. అప్పుడు కూడా ఏమంటారు నాగా వర్సెస్ నేనే అనుకున్నారు. బట్ ఫైనలీ శ్రీముఖి గారు ఇంకా వీళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు ఎందుకు అని. సో దానికోసమే నన్ను తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఓనర్స్ ఏమైనా గ్రూపిజం చూపించారనుకుంటున్నారా మీ విషయంలో? ఓనర్సా చూపించారనే నేను హౌస్ లో ఉన్నప్పుడు నేను సెన్స్ చేస్తాను అది. బట్ అగైన్ అండి, టూ మెనీ క్వశ్చన్స్ హౌస్ గురించి చెప్తే వాళ్ళ గేమ్ స్పాయిల్ చేసినట్టు అవుతుంది నాకు. సో వాళ్ళ గేమ్ నేను బయట ఉండి స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. అంటే మీతో పాటు హరీష్ గారు కూడా నేను ఎవరితోటి కలవను, నాది నేనే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కదా మరి. అట్లా టూ థింగ్స్ అండి. కొంతమంది ఏమంటారు గ్రూప్ గేమ్ ఆడాలనుకుంటారు, కొంతమంది టీమ్ గేమ్ ఆడాలనుకుంటారు. నాకు తెలిసి హరీష్ గారు సింగిల్ గేమ్ గ్రూప్ గేమ్ అండ్ సింగిల్ గేమ్ అంటారు. నాకు తెలిసి హరీష్ గారు స్టార్టింగ్ సింగిల్ గేమ్ ఆడదాం అనుకుంటున్నారు. అండ్ అదే నడుస్తుంది. సో వీళ్ళు సపరేట్ చేసి ఇది చేస్తున్నారని అయితే కాదు, బట్ వాళ్ళైతే కొంచెం కార్నర్ అయితే ఇస్తారు కొన్నిసార్లు. దీంట్లో డిమాండ్ పవన్ ఇంకా కళ్యాణ్ హార్డ్లీ వాళ్ళ డెసిషన్ ఏమి ఉండదు. ప్రియా అండ్ శ్రీజ వల్లనే అన్ఫార్చునేట్లీ అంతా అయ్యింది. బట్ చెప్తున్నాను కదా, వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ గేమ్, నేను నోటీస్ చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అందరిది ఫస్ట్ టైం, వాళ్ళకి కూడా స్క్రీన్ ఫస్ట్ టైం. ప్రతి ఒక్కటి సెలబ్రిటీస్ తోటి కంపేర్ చేస్తే కెమెరాస్ ఎలా ఉండాలో తెలీదు, గేమ్ ప్లే కూడా ఫస్ట్. మిస్టేక్స్ అన్నీ అవుతాయి. మిస్టేక్స్ ని ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒక 1 week లో మీకే తెలిసిపోద్ది మేము అన్న పాయింట్స్ యాక్చువల్లీ అన్ని కరెక్ట్. లైక్ మీకు అనిపిస్తుంది, నేను విన్నాను ఏమంటారు కామనర్స్ ఏం సెలబ్రిటీస్కి ఇలా ఈ రేంజ్ లో మాట్లాడుతున్నారని. 24/7 వాళ్ళతో ఉంటున్నాం కాబట్టి మేము ఫేస్ చేసి అట్లాంటి ఒపీనియన్స్ జనరేట్ అయ్యాయి. ఒక్క 1 week ఇవ్వండి మీకే తెలుసు. ఇప్పుడు రోల్స్ రివర్స్ చేశారు కదా మరి మార్పు వస్తుంది. నేను చాలా ఖుషి ఉండేది సార్ రోల్స్ రివర్స్ అయినాయి, ఎందుకంటే ఫస్ట్ నాకు ఫన్ వస్తుందని నేను ఖుషి అయినా. బట్ దీంతో మార్పు కూడా ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు చాలా హార్ష్ గా ట్రీట్ చేశారు మానిటర్స్ లేకుండా. సో వీళ్ళకి కూడా కొంచెం వస్తారే మేము ఇట్లా చేస్తుంటే బాగుండు అది ఇది అని. నేను అవుతే ఐల్ బి వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఫస్ట్లీ 14 days గేమ్ చూసుకుంటే ఒకళ్ళు స్ట్రాంగ్ ఒపీనియన్స్ పెట్టడం కానీ, టాస్క్ వచ్చినప్పుడు గట్టిగా ఆడడం కానీ, భయం లేకుండా ఆడడం కానీ చాలా తక్కువ మంది ఉండే. సో అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయ్యాను. బట్ రీఎంట్రీ వస్తే ఐల్ బి వెరీ హ్యాపీ అండ్ ఐమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. మనీష్ అంటే రూల్స్ పాటిస్తుందని ఉండే, బట్ ఎవరైతే టెనెంట్స్ లో ఫ్రెండ్స్ ఏంటో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మనోడు చాలా చిల్లగాడు, వీళ్ళు ఏదేదో నెగిటివ్ లో పోర్ట్రే అయిపోతుంది, ఏదైనా ఈయనకే ట్రై చేస్తుంది కానీ అక్కడ నుంచి ఈయనకి అసలు అయితలేదు అది.
సో రూల్స్ అయితే నేనే బ్రేక్ చేసి మంచిగా కొంచెం ఫ్లెక్సిబుల్ చేద్దామని నేనే అనుకుంటుండే. దానికోసం ఏమంటారు ప్రియా అంటది, నేను మొన్న చూసాను, నేను మొన్ననే రియలైజ్ అయ్యా, మనీష్ క్యాప్టెన్ అవుతుంది అందరికీ తెలుస్తుంది ఏం చేస్తాడు అది ఇది అని. యాక్చువల్ నేను క్యాప్టెన్ అవుతే రూల్స్ మొత్తం ఫ్లెక్సిబుల్ చేసి ప్రియా శ్రీజ అని ఏమంటారు మానిటర్ నుంచి తీసుకుందామని అందరికీ తెలిసిన టాక్ అది లోపల. వాళ్ళలో మిమ్మల్ని బాగా కార్నర్ చేశారని ఎవరు అనిపించింది? కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కామనర్సే నేను కార్నర్ చేశాను. అందరూ అందరు కాదు అంటే మాకు టెలికాస్ట్ అయ్యే వాటికి కాకుండా ఇంకా చాలా ఫుటేజ్ ఉండింటది కదా, చాలా ఫుటేజ్. దాంట్లో మిమ్మల్ని బాగా కార్నర్ చేసింది కానీ మీకు కార్నర్ కాదు, అంటే లైక్ కార్నర్ ఇస్ అ రాంగ్ వర్డ్. బట్ ఏంటంటే నా గేమ్ ని చాలా ఇట్లా సర్ప్రైజ్ చేయాలనుకున్నది అయితే నేను వీళ్ళిద్దరే అనుకున్నాను, శ్రీజ ఇంకా ప్రియా. ఇది మన కామనర్స్ లో అటు సైడ్ నుంచి మీకు ఏం కనిపించలేదు కానీ బర్నీ గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, ఎవరికి కనిపించలేదు. ఎవరంటే ఎవరు చూడలేదు. అది సింపుల్ అండి, ఏమంటారు మీరు ఇది ఎంతవరకు చూస్తారో తెలియదు. మన పెయింట్ టాస్క్ వచ్చింది కదా, పెయింట్ టాస్క్ లో నేను బర్నీ గారు ఫైట్ చేస్తున్నాం. సో ఇట్ వాజ్ అ రైవల్రీ విచ్ కేమ్ అప్ వెరీ 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 ఆర్గానిక్లీ. ఇద్దరు తెలిసిపోయింది అది ఇట్లా అయిపోతుంది, వద్దనుకున్నా అయిపోతుందని. ఫైట్ అవుద్ది, ఫైట్ తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటాం, మేము రిజాల్వ్ చేసేసుకుంటాం ఆ ఇష్యూస్ అని. ఎందుకంటే పర్సనల్ వరకు రావద్దు ఇవన్నీ, ఇట్లా అవుద్ది అండ్ ఫైనలీ ఇంకా అది కొంచెం ప్రొలాంగ్ అయిపోయింది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. దానికోసం ఇద్దరం ఇంకా బెడ్షీట్ అంటే రాము రాగానే వాళ్ళిద్దరికి వేరే పర్సనల్ లేదండి, నేనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అట్లీస్ట్ 4 weeks ఈజీలీ అనుకున్నాను నేను, ఎందుకంటే గేమ్ ఎక్కడ తగ్గలేదు నా సైడ్ నుంచి. మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు, మొత్తం గేమ్ ఏ సెకండ్ కూడా తగ్గలేదు. నామినేషన్ పాయింట్ స్ట్రాంగ్ గా పెట్టాను. ఈ వీక్ నామినేషన్ కూడా చాలా స్ట్రాంగ్లీ ఉండే నాకు, ఇద్దరు ఎవరు ఉంటారు నామినేషన్స్ లో అది ఇది అని. బట్ బయటికి రావడం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టు బి ఆనెస్ట్. నా ప్రకారం అయితే ఇఫ్ మన మాస్క్ మ్యాన్ గారు ఫైట్ ఇస్తే ఉండొచ్చు, లేకపోతే సెలబ్రిటీస్. టాప్ 5 అయితే మాస్క్ మ్యాన్, బర్నీ గారు, ఇమాన్యువల్, సంజన, లాస్ట్ ఇంకా వైల్డ్ కార్డ్. ఎప్పుడు లాస్ట్ వైల్డ్ కార్డే ఉంటుంది ఎవరికన్నా, ఏమంటారు ఏదైనా వచ్చి స్పెషల్ పవర్ వచ్చి టాప్ 5 వెళ్ళినా వెళ్ళదు. బట్ వీళ్ళైతే చాలా ఎక్స్ట్రాడినరీ గేమ్ ఉంది వీళ్ళు. సో అది వాళ్ళిద్దరి మీదనా అండి? సో ఆల్రెడీ నేను చెప్పేసాను, ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పాను. ప్రియాకు సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉందండి, అది తెలుసు. తను గేమ్ వేరే యాంగిల్లో తీసుకెళ్ళిపోయింది, తనకి నెగిటివ్ అయిందని నాకు ఎప్పుడో తెలుస్తుంది. శ్రీజ గారు చెప్పాను తన పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది ఇప్పుడు రైట్ నౌ. సో తను అక్కడ నుంచి ఎట్లా రికవర్ అవుతుందో తెలియదు. సో రైట్ నౌ తనైతే నాకు మోస్ట్ బాటమ్ లోనే ఉంది. ప్రియా ఇక్కడ నుంచి గ్రాఫ్ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అగైన్ నేను బయట చూస్తున్నాను నెగిటివిటీ అయితే చాలా ఉంది. ఇది ఎలా టాకిల్ చేస్తుందో తన మీద ఇంకా మొత్తం. రీతు చౌదరి గారి డబుల్ గేమ్ హౌస్ లో అయితే డబుల్ గేమ్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్పాను. తన ఒకటే గేమ్ ఆడుతుంది, బట్ ఆ గేమ్ ఏమంటారు ఒక్కొక్కరి దగ్గర సేమ్ గేమే డిఫరెంట్ పీపుల్ దగ్గర ఆడుతుంది. తనకి ఏ కంటెస్టెంట్ ని ఎలా యూటిలైజ్ చేసుకొని ఏ కెమెరా దగ్గర ఎలా ఉండాలో తనకు తెలుసు. సో ఈ వీకా నేను ఇంకా ఏమంటారు నాకు నేను ఎపిసోడ్ చూడలేదు ఆనెస్ట్లీ. ఏమంటారు ప్రియా గారు ఉన్నారు, ఫ్లోరా గారు ఉన్నారు, హరీష్ గారు అయితే వెళ్ళినట్టు కాదు అదైతే. నేనైతే మోస్ట్లీ రీతు ఆర్ ప్రియా ఇద్దరిట్లో ఎవరో ఒకరు అనుకుంటున్నాను. ఫ్లోరా గారు సేవ్ అవుతారండి చూస్తున్నాను. ఎవరండి? తనుజ గారు. తనుజ గారా? తనకు ఫ్యాన్ బేస్ ఉందండి. సో దట్ వర్క్స్ ఏమంటారు తను ఉంటే చాలా